నమస్కారం. సార్ ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఇంకా అడగలేదా? నువ్వు ఏది అడిగినా నేను చెప్పు. రాజకీయంగా మతం అనేది వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్న టైంలో ఈ రెండిటి మధ్యలో ఉండే భేదాన్ని, అంటే మంచిగా అతనికి ఒక విశ్వాసం ఉండొచ్చు, రాజకీయంగా తీసుకునే రూపం వేరుగా ఉండొచ్చు. ఈ రెండిటి మధ్యలో ఉండే తేడాని రచనలో మనం ఏ విధంగా చూపించగలుగుతాం, సాహిత్యంలో మనం ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేసేలాగా రాయించగలుగుతాం? ఇది 3 నిమిషాలు అయ్యే పని కాదు. అయినా ఒక్కటి మాత్రం మీతో పంచుకోవాలనుకుంటున్నా. మిత్రులారా, మనం పొద్దున్న నుంచి చాలా చర్చ చేశాం. ఈ ఫాసిజం ఆలోచనలు అనేవి కేవలం భావజాలపరమైనవే కావు, కేవలం ఆలోచనలకు చెందినవే కావు. దీని వెనకాల కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీ కూడా ఉంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. హిందూ ముస్లింలలో ముజఫర్ నగర్లో అల్లర్లు సృష్టించారు. కానీ రైతు ఉద్యమం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జాట్లు, ముస్లిం రైతులు ఈ ఉద్యమంలో పాల్గొని ఐక్యతను చాటారు. అంటే మనం ఫాసిజాన్ని ఎదుర్కోవడంలో ఆర్థిక దోపిడీపై పోరాటం కీలకంగా ఉంటుందనేది నాకు సంబంధించినటువంటి విషయం. ఇక రచనలకు సంబంధించి మీరు అడిగిన వ్యక్తిగత రాజకీయము, ఇందాక కాత్యాయని విద్మహ గారు చెప్పారు, మన ప్రియమైన రాముడు వేరే ఉంటాడు, రాజకీయ రాముడు వేరే ఉన్నాడు. రాముణ్ణి చాలా కోపంగా చూపిస్తూ బాణం ఎక్కబెడుతున్నాడు. ఈ చిత్రం ఎప్పుడు చూడలేదు. ఇందాక ఎవరో చెప్పినట్టుగా మీరు ఆంజనేయుడిని చూడండి, ఆ కార్ల వెనకాల ఉంటాయి. ఆంజనేయుడు అంత ఉగ్రంగా ఎప్పుడు కూడా వేయలే. నేను ఆర్టిస్టుడు, నేను 7వ తరగతి నుంచి ఆంజనేయుడి బొమ్మ వేస్తూ నేను పెయింటింగ్ నేర్చుకున్నాను. నేను ఆ రకంగా ఆంజనేయుడిని ఎప్పుడు చూడలేదు. ఇది అంటే ఇమేజెస్, ఇందాక సౌదా గారు చెప్పారే, ఇమేజెస్ ఇస్తున్నాడు. మనం కూడా లిటరేచర్లో, కళల్లో ఇమేజెస్, కౌంటర్ ఇమేజెస్ తయారు చేయాల్సిన అవసరం. అంటే రాజకీయానికి మతానికి లింకు ఉండకూడదనేటువంటి విషయం. భక్తి నా వ్యక్తిగతం. నేను ఒకసారి నవగ్రహాలకు పూజ చేస్తే ఇంకోసారి రాముడిని పూజ చేస్తాను, ఇంకోసారి చర్చికి వెళ్తాను, ఇంకోసారి మసీదుకి వెళ్తాను. ఎవరు నువ్వు అడగటానికి నా పూజకు సంబంధించి? ఈ చైతన్యాన్ని కూడా మనం రగిల్చాల్సినటువంటి అవసరం ఉంది.